Hori Garar Brahma Garar Vishnu Garar Devo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Sektehi Pautram Kalmasham Parasharatmajam Vande Sukatatam Taponithim Shuklambaradharam Vishnum Sasivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarvavighnopashantaye Agaja Anana Padmatam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Bhakaya Koti Surya Samaprabha Nirvighnan Kuru me Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vedyarambham karishyami siddhirbhavatu me sada Om Bhuvastavaha Om Tat Savitar Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yanak Prachodayat Vasudeva. Forum for Truth Seekers, Satyan Vaishakla Bundam.
పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము సూత్రముగా ఏముందనమాట సత్యం. సూత్రం ఇప్పుడు దాగి ఉంటుంది కాబట్టి అది రహస్యం అయింది. రహస్య సత్య సూత్రం ఎక్కడుంది? ఇది సృష్టిలోనే. దారం ఎక్కడుంది? పూలదండలోనే. వేరే దారం ఒక చోట, పూలు ఒక చోట ఉంటే మాలగా రాదు కదా. అది పెద్ద గజమాల 100 పూలు లేకపోతే 1000 పూలతో పెద్ద గజమాల తయారు చేశాడు. ఎట్లా వచ్చినాయి అన్ని 1000 పూలు ఒక్క చోటకి ఎలా చేరినాయి? మొత్తాన్ని కలుపుతున్నటువంటి ఒక దారం ఉంది, ఒక సూత్రం అంటాము, సూత్రాత్మ సూత్రం. అందువల్ల అవన్నీ ఒక చోటకు వచ్చినాయి. దాన్ని సూత్రము అన్నాము. దానికే ఇంకొక పేరు సత్యము. అది రహస్యంగా కనబడకుండా ఉంది కాబట్టి రహస్యము. రహస్య సత్య సూత్రము. లేకపోతే పూలమాలంతా ఆధారంగా నిలబడింది. సృష్టికంతా ఆధారంగా ఈ సూత్రం, ఈ సత్య సూత్రం నిలబడింది. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 295వ పాఠము 29/10/2025 బుధవారం. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కొల్పుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 2లో శ్లోక 1 కి సంబంధించిన రెండో భాగంలో ఉన్నాం. ఈ కామెంటరీ బ్లవెట్స్కి ఇచ్చిన కామెంటరీని దర్శిస్తున్నాం. The condition of Paranishpanna without Paramartha, the self analyzing consciousness, Swasamvedana, is no bliss but simply extinction for 7 eternities. 7 eternities అంటే 7 శాశ్వత కాలావధుల పాటు, అంటే ఎంత కాలం కుంపు తీసింది అన్నదానికి 7 ఎటర్నిటీస్, 7 కాలావధుల పాటు. మనం మొదటి స్టాంజలో మొదటి శ్లోకంలో చెప్పుకున్నటువంటి 7 మహాశాశ్వత కాలావధుల పాటు, 7 ఎటర్నిటీస్ యథాపూర్వములనే కుంపు తీస్తున్నది. ఇక్కడ మనం ముందేం చెప్పారు? బ్లిస్ అన్నారు. రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. అవ్యక్తానికి సంబంధించిన ఆ స్థితిలో పరమానందం, బ్రహ్మానందము అయినటువంటి స్థితిలో ఉన్నారు అని మనం చెప్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నారు? ది కండిషన్ ఆఫ్ పరనిష్పన్న వితౌట్ పరమార్థ. పరమార్థ కూడా కలిస్తేనే పరమార్థ సత్యాలు, అది 1 అబ్సల్యూట్ అవుతుంది. అబ్సల్యూట్ ఆ పరమార్థ సత్యం అంటే ఇప్పుడు దారం లేదు, దారం లేకపోతే పూలన్నీ ఏమైంది? విడివిడిగా ఉన్నాయి అంతే. ఇక్కడ పూల మాల లేదు, అక్కడ విడి పూలు ఉన్నాయి. వితౌట్ పరమార్థ, పరమార్థ సత్యాలు. పరమార్థ సత్యం లేకపోతే పరనిష్పన్న యొక్క కండిషన్ ఎలా ఉంటున్నప్పుడు ద సెల్ఫ్
అనలైజింగ్ కాన్షియస్నెస్. Abstraction analyzing. అనలైజింగ్ అంటే విశ్లేషణ. ఒక సంక్లిష్టమైన అంశాన్ని చిన్న భాగాలుగా విభజించి దానిని బాగా అర్థం చేసుకునే ప్రక్రియ, లోతుగా అధ్యయనం చేయడం. అంటే మనం చేస్తున్నటువంటి ఈ అధ్యయనాన్ని మనం అనలైజింగ్ అంటాం. అనలైజింగ్. దేన్ని అనలైజ్ చేస్తున్నాం? సెల్ఫ్ అనలైజింగ్. ఆత్మకి సంబంధం అంటే నేను ఎవరిని అన్నదానికి మనం విశ్లేషించుకుంటున్నాం. ఆ నేను అన్నదాన్ని విశ్లేషించుకుంటూ ఉన్నాం. సెల్ఫ్ అనలైజింగ్. నేను దాన్ని విశ్లేషించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అది చాలా సంక్లిష్టమైన అంశం. అది అక్కడున్న స్థితిని బట్టి నేను అనే పేరు మాత్రం మారదు, నేను అనే ఉంటుంది. కానీ అక్కడున్న స్థితిని బట్టి పరిమితం అవటం, కొంత మేరకే అర్థం చేసుకోవడం, కొంత మేరకే గమనించడం అనేది వస్తుంది. కాబట్టి అట్లా సెల్ఫ్ అనలైజింగ్ కాన్షియస్నెస్. ఆ పరమార్థ సత్య లేకపోయేటప్పుడు, వితౌట్ పరమార్థ సత్య. అంతకుముందు బ్లిస్ అనే చెప్పుకున్నప్పుడు అంటే విత్ పరమార్థ సత్య. వన్ అబ్సల్యూట్ ట్రూత్. పరమార్థ సత్య అంటే వన్ అబ్సల్యూట్ ట్రూత్, పరిపూర్ణ సత్యము, పరిపూర్ణము. వితౌట్ అనేటప్పటికల్లా అపరిపూర్ణం వచ్చేటప్పటికల్లా అనలైజింగ్ వచ్చేసింది, విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏంటిది దాని గురించి అర్థం చేసుకునే ప్రక్రియలోకి రావాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ అనలైజింగ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞ. దాన్నే స్వసంవేదన అన్న పదం వాడారు. ఆ స్వసంవేదన అంటే ఏంటో అది కూడా పేజీ 116లో ఉంది. ఇక్కడ మన డివైన్ ప్లాన్ లో పేజీ 116. స్వసంవేదన అంటే సేమ్ ఈ 116 పేజీలో ఈ రెండో భాగం ఏదైతే ఉందో ఆ మొత్తం ఇక్కడ ఇచ్చారు అనమాట. డివైన్ ప్లాన్ లో ఇచ్చి ఇది మనకి ఈ కామెంటరీ ఏదైతే ఉందో రెండో భాగానికి, మొదటి శ్లోకానికి సంబంధించిన రెండో భాగానికి అంటే బి అన్నదానికి కామెంటరీ ఏదైతే ఉందో ఆ కామెంటరీ మొత్తాన్ని ఇక్కడ 116 పేజీలో మళ్ళీ అక్కడ ఇవ్వటం జరిగింది మనకి. పరమ అంటే ఏంటి? ద సుప్రీం రియాలిటీ ఆర్ అబ్సల్యూట్ ట్రూత్, లిటరల్లీ ద హైయెస్ట్ గోల్. పరమ హైయెస్ట్, అర్థ ఎయిమ్, పర్పస్ ప్రయోజనం, లక్ష్యం. లేకపోతే అంటే పరమ లక్ష్యాన్ని చేరటం, పరమ లక్ష్యం, హైయెస్ట్ గోల్ ఏమిటి అంటే తనను తను చేరటం, అంతే, తన స్వస్థితిలోకి రావటం. ఈ మిగతా ఏ లక్ష్యాలు పెట్టుకున్నా కానీ అది అటు పక్కకి ఇటు పక్కకి వెళుతూ తప్పితే తన అసలైన
లక్ష్యంలోకి అది రాదు. తన అసలైన స్థితిని గుర్తు చేసుకోవడం అనేది, మర్చిపోయిన తన అసలైన స్థితిని గుర్తు చేసుకోవడము అనే దాంట్లోకి రాదు మిగతా లక్ష్యాలన్నీ. అయితే ఈ లక్ష్యాలన్నీ దేనికి ఉపయోగపడుతుందంటే, అసలైన లక్ష్యాన్ని చేరడానికి మెట్లులాగా ఉపయోగపడతాయి. వీటి కోసం శ్రమ చేసుకున్నాను. మనమేదో ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క ఈ జీవితానికి సంబంధించి కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ లక్ష్యం కోసం శ్రమిస్తూ ఉంటాం. ఆ లక్ష్యాన్ని కొంతమంది చేరతారు, కొంతమంది చేరలేకపోవచ్చు. అట్లా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం, దానికోసం శ్రమించడం, ఆ లక్ష్యాన్ని చేరటం, ఇదంతా ఏంటి? ఒక ట్రైనింగ్ లాగా, ఒక శిక్షణ లాగా. అసలైన లక్ష్యాన్ని చేరటానికి ఈ ట్రైనింగ్ మనకు ఉపయోగపడుతుంది. ఇదేమీ లేకుండా నేరుగా ఆ అసలైన లక్ష్యానికి వెళదామంటే అది అటువైపుకి అసలు ఆలోచన రాదు మనకి. ముందు ఈ చిన్న చిన్నవి ఎందుకంటే పరిమితమైనకే సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం. ముందు పరిమితమైన విషయాల్లో ముందు పూర్తి చేసుకుంటూ ఉంటే, అప్పుడు ఆ అపరిమితమైనది ఏదైతే ఉందో అసలైన లక్ష్యం అప్పుడు మనకి వెళ్ళాలి అన్నది ఆలోచన వస్తుంది. ఆలోచన కదులుతుంది మనలో. అంటే పరమ అంటే హైయెస్ట్ అర్థ, ఎయిమ్ ఆర్ పర్పస్. ఏంటది? సత్య. పరమార్థ సత్య. అది మొత్తం అక్కడే ఇచ్చాడు. ది హైయెస్ట్ అది. అర్థ, ఎయిమ్, గోల్. ఏంటది? సత్య. అంటే ఆ ఒక్క పదంలోనే మొత్తం 3 వచ్చేసింది. పరమ, అర్థ, సత్య. అదే అబ్సల్యూట్ ట్రూత్. And quite another to enter the loftiest state in the status of a traveler on the circle of necessity. మనం తీర్థయాత్రికులం అని చెప్పుకున్నాం కదా, పిలిగ్రిమ్. ఈ పిలిగ్రిమ్ కి మన తీర్థయాత్ర యొక్క ప్రయోజనం ఏంటి? మన స్థితిని గుర్తుకు తెచ్చుకోవడం. అలాగే పరనిష్పన్న, రిమెంబర్ ఇట్ సమ్మం బోర్న్ అని ఈ మొత్తం ఈ కామెంటరీలో ఇచ్చిందంతా ఇచ్చుకుంటా వచ్చారు. వచ్చి దానికి వివరణ ఇక్కడ ఇస్తూ మనం ఇదంతా చెప్పుకున్నాం. ధ్యాని బుద్ధ సంబంధించి, శ్లోహానికి కింగడం గురించి ఇవన్నీ. As to the status of a Dhyani Buddha, అది చెప్పేసుకున్నాం అంటే అది అక్కర్లేదు. ఇప్పుడు మనకి స్వసంవేదన అయితే ఇక్కడ స్పిరిట్ సైడ్, ఫామ్ సైడ్ అని 2 ఉన్నాయి కదా మనకి. ఒకళ్ళు స్పిరిట్ సైడ్ ఎవల్యూషన్ కి సంబంధించి చూస్తుంటే, ఒకళ్ళు ఫామ్ సైడ్ కి సంబంధించిన ఎవల్యూషన్. అది ఎవరెవరు ఎట్లాగా ఉందనేది ఇక్కడ కొంత వివరణ ఇచ్చారు, చదువుకుందాం. యాజ్ టు ద స్టేటస్ ఆఫ్ ఎ ధ్యాని బుద్ధ ప్లేస్డ్ ఇన్ ద ప్రపోజిషన్ యాజ్ బీయింగ్ ఆన్ ద పినాకిల్ ఆఫ్ డెవలప్మెంట్. 3 ప్రపోజిషన్స్ లో థర్డ్ ప్రపోజిషన్ ఇది. థర్డ్ ప్రపోజిషన్ మొదటిగా మనకు వస్తుంది. ఫస్ట్ ప్రపోజిషన్ చివరిలో ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎట్లాగైతే 3 జీవ ప్రసారాలు, 3వ మూర్తి నుండి ప్రథమ ప్రసారం బయలుదేరుతుంది అంటే 3వ మూర్తి నుంచి. అందుకని ఆ 3వ మూర్తికి తగినట్టుగా ప్రారంభంలో ఎవరి నుంచి వస్తుంది? మొదటి మూర్తి నుంచి రావట్లేదు జీవప్రసాద్. ఒకడు 3 మూర్తులుగా మారి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జీవప్రసాదాన్ని ఈ సృష్టి నిర్మాణానికి పంపిస్తున్నారు. దాంట్లో మూడవ మూర్తిగా ఉన్నవాడు ప్రథమ ప్రసారాన్ని పంపిస్తుంది. ఈ సృష్టి అంతా, ఈ చోటంతా తయారు కావడానికి అణువులతో సహా ఆయా లోకాలకి సంబంధించిన 7 లోకాలు తయారవడం, ఆయా లోకాలకి సంబంధించిన అణువులతో ఇంతవరకు ప్రథమ ప్రసారం అవుతుంది. ఇంక 2వ మూర్తి నుంచి 2వ జీవ ప్రసారం.
అదేంటంటే తనతో చైతన్య సంయోగ శక్తిని తీసుకుని ఈ ఆల్రెడీ ఆ 7 లోకాల్లో ఆయా లోకాలకి సంబంధించిన అణువుల దగ్గరికి వచ్చేది. కొన్ని అణువుల్ని కలిపి రూపాల్ని తయారు చేసి, ఆ రూపాలకి తాను చైతన్యమే. ఆ జీవ ప్రసారమే చైతన్యమై దాన్ని అభివృద్ధి పరుస్తూ అట్లా క్రమక్రమంగా జంతు స్థితి దాకా ఈ అణువు దగ్గర నుంచి జంతు స్థితి దాకా అనేక రూపాలు అభివృద్ధి పరుస్తూ జంతు స్థితి దాకా తెచ్చి వదిలిపెడుతుంది. ఇక ప్రథమ మూర్తి నుంచి ఈ మూడవ ప్రసారం బయలువెడలుతుంది జీవాత్మగా. అట్లాగే మనకి మొట్టమొదటగా థర్డ్ ప్రపోజిషన్ ఇవ్వబడుతుంది. మధ్యలో ఎక్కడో సెకండ్ ప్రపోజిషన్ ఇవ్వబడుతుంది. చివరగా ఫస్ట్ ప్రపోజిషన్ ఇవ్వబడుతుంది. 3 ప్రపోజిషన్స్ మనకి ముఖ్యమైనవి. 3 లక్ష్యాలు అన్నట్టుగానే 3 ప్రపోజిషన్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి మనం నిగూఢ తత్వశాస్త్ర రహస్యం దాంట్లో చెప్పుకున్నాం మనం. ద ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ అన్న గ్రంథంని అధ్యయనం చేసినప్పుడు లేదని అవసరం పడినప్పుడు అది చెప్పుకుందాం. ఇప్పుడు ఆ థర్డ్ ప్రపోజిషన్కి సంబంధించి ఏమని పెడుతున్నారు ఇక్కడ? ఆ ధ్యాని బుద్ధ యొక్క స్టేటస్ ఏంటి? పిన్నకిల్ ఆఫ్ డెవలప్మెంట్, పరిణామం అభివృద్ధికి సంబంధించి ధ్యాని బుద్ధ పనిచేస్తున్నారు. ఇట్ విల్ బి రికాల్డ్ దట్ ద టర్మ్ వాజ్ ఈక్వేటెడ్ టు ద హోలియెస్ట్ ఆర్కేంజల్. అంటే వీళ్ళని ఒక్కొక్క చోట ఒక్కొక్క పవిత్ర గ్రంథంలో, ఒక్కొక్క పౌరాణిక గాథల్లో, ఒక్కొక్క జాతికి సంబంధించిన పౌరాణిక గాథల్లో ఒక్కొక్క పేరు పెట్టారు. ఈ యూదు మతానికి సంబంధించి ఆర్కేంజల్. ఇన్ థియాలజీ an archangel is defined as an angel of the highest order. ఉత్తమ తరగతికి చెందినటువంటి దేవతల విభాగంలో చెంది ఉన్నారు వీళ్ళు ఆర్కేంజల్ అంటే. ద గ్రీక్ వర్డ్ ఆర్కన్ మీన్స్ చీఫ్, ఫస్ట్, ప్రైమరీ. ఉన్నత తరగతికి సంబంధించి ఉన్నత పరిపాలక వర్గంలో ఉండేవాళ్ళు. హెన్స్ ధ్యాని బుద్ధ మే వెల్ బి రెండర్డ్ ప్రైమల్ బుద్ధ. కాబట్టి వాళ్ళని ప్రైమల్ బుద్ధ, మూల బుద్ధ అని కూడా మనం అనొచ్చు. ప్రారంభంలో ఉండేవాళ్ళు కాబట్టి. ఈవెన్ దో ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ధ్యాన ఇన్ సాంస్క్రిట్ ఈస్ మెడిటేషన్, కాంటంప్లేషన్ ఆర్ బుద్ధ ఆఫ్ కాంటంప్లేషన్. వీళ్ళు ఏంటి పని చేస్తున్నారు అంటే త్రూ మెడిటేషన్. వీళ్ళు చేసే పని అంతా గమనించడం. మెడిటేషన్ అంటే ఏంటి? గమనించడం. ధ్యానము అంటే గమనించడం. గమనించడం అంటే ఎక్కడి నుంచో వస్తుంటుంది, వీళ్ళ ద్వారా బయటకు వెళ్తూ ఉంటుంది. అందుకోవటము, అందించటము అనేది ఏదైతే ఉంది అది జరుగుతూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు, దాని జోలికి వెళ్ళరు. అవి వాటిని వాళ్ళ మీద వేసుకో. పైపులో నీళ్ళు వెళ్తున్నాయి, పైపు తన మీద వేసుకోదు కదా. ఎలా కూర్చుందంటే కూర్చుని చూస్తూ ఉంది, ఆ నీళ్ళు వెళ్తా ఉన్నాయి, చూస్తూ ఉంది. ఒకవేళ దానికి గ్రహింపు శక్తి ఉంటే ఏం చేస్తుంది? ఆ నీళ్ళని అలా చేద్దాం, ఇలా చేద్దాం, అటు ఎందుకు పంపించాలి, ఆపేద్దాం ఇక్కడ, ఇట్లాగే ఏమీ లేదు, చూస్తుంది. అలా చూస్తూ ఉండబట్టే, తన మీద ఏమి వేసుకోకుండా ఉండబట్టే అలా ప్రశాంతంగా మనకి నీళ్లు ప్రవహిస్తూ మన ఇంటి దాకా వస్తున్నాయి. అదే పైపు ఏదన్నా గందరగోళం చేసింది అనుకోండి, ఇంకా మన ఇంటికి ఎక్కడ వస్తాయి? వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది, నిర్విరామంగా వస్తుంది, మొత్తం అందరి ఇళ్ళకి పంపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఆగటం లేదు. ఎట్లా వస్తుంది? పైపు ద్వారా. పైపు ఏం చేస్తుంది? చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. అట్లాగే
ఈ బుద్ధాస్, అందుకని ధ్యానే బుద్ధాస్, హైయెస్ట్ ఆర్డర్. వాళ్ళని ఆర్కేంజల్, దేవతా విభాగము అని చెప్తుంది. ఏదైనా శబ్దం వినపడుతుంది? కొంచెం వినపడి పోయిందండి. కలిపేశాను. In theology, an archangel is defined as an angel of the highest order. The Greek word archon means chief, first, primal. Hence, Dhyane Buddha may well be rendered primal Buddha, even though the literal meaning of the word dhyana in Sanskrit is meditation, contemplation, or Buddha of contemplation. Often rendered celestial Buddha, especially in Buddhistic literature, it should be borne in mind that the function of a Dhyani Buddha is to work on or with the spirit side of a planetary chain and not with the form side. ప్లానటరీ చైన్ వరకు ఇక్కడ ప్లానటరీ చైన్ అంటే 1000 మహాయుగాలకి సంబంధించి, అంటే బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రి, ప్లానటరీ చైన్ యొక్క రాత్రి సమయం, అంటే ప్రళయంలో సృష్టి ప్రళయం. కాబట్టి ఆ ప్లానటరీ చైన్కి సంబంధించి, అంటే 1000 మహాయుగాలకి సంబంధించిన దాంట్లో ధ్యాని బుద్ధ ఈజ్ టు వర్క్ ఆన్ ఆర్ విత్ ద స్పిరిట్ సైడ్ ఆఫ్ ఎ ప్లానటరీ చైన్. అంటే ఏదైనా కానీ మనం లోయెస్ట్కి రావటం, హైయెస్ట్ నుంచి, హైయెస్ట్ రంగు నుంచి లోయెస్ట్కి, అట్టడుగు వచ్చి, అట్టడుగు అంటే పూర్తిగా స్థూలాతి స్థూలంగా ఉండదు. అదేంటి, మ్యాటర్ సైడ్ అది డెవలప్ అవుతూ రావడం, పరిణామంలో అభివృద్ధి చెందుతూ వచ్చి ఏంటి వస్తుంది, మ్యాటర్ సైడ్ వస్తుంది. అప్పుడు ధ్యాని బుద్ధకి సంబంధంగా ఏమి లేకుండా ఇక్కడ నుంచి ఎగువకి వెళ్ళినప్పుడు, అంటే ఆరోహణ క్రమం, అసెండింగ్ ఆర్క్లో, అప్పుడు స్పిరిట్ సైడ్ డెవలప్మెంట్ ఉంటుంది. స్పిరిట్ సైడ్ పట్ల మనం మేల్కొంటూ ఉండడం, దానికి సంబంధించి ధ్యాని బుద్ధ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ నుంచి ఆ ప్రసారం అయ్యేదంతా స్పిరిట్కి సంబంధించిన విషయంలో ఉంటుంది. అంటే దాంట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ మ్యాటరు ప్యాసివ్గా ఉంటుంది, స్పిరిట్ యాక్టివ్గా ఉంటుంది. ప్రతి దాంట్లో ఒకటి ప్యాసివ్ ఉంటుంది, ఒకటి యాక్టివ్ ఉంటుంది. ఒకటి క్రియాశీలత్వముగా ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. ఒకటి నిష్క్రియగా ఉంటుంది, నిష్క్రియాశీలత్వంగా ఉంటుంది. పనేమి లేకుండా ఉంటారు. ఆ దాంట్లో ఏంటన్నమాట, ఇక్కడ ధ్యాని బుద్ధ వచ్చేటప్పుడు కల్లా స్పిరిట్ సైడ్ ఆఫ్ ప్లానటరీ స్పిరిట్ సైడ్ ఆఫ్ ప్లానటరీ చైన్. ప్లానటరీ చైన్ అంటే ఎట్లా వస్తుంది మనకి, అదంతా మనం చూసాం అంతకుముందు. అంటే కుటుంబ జాతులు, ఉపజాతి నుంచి శాఖా జాతులు, ఉపజాతులు, అక్కడి నుంచి మూల జాతుల నుంచి వరల్డ్ పీరియడ్ నుంచి రౌండ్ నుంచి
ఇలా చైన్గా ఆ విధంగా దానికి సంబంధించి అట్లా తిరగటంలో ప్రతిసారి ఏమవుతుంది, ఒక్కొక్క రౌండ్కి మ్యాటర్ సైడ్ ఒకసారికి ఒకసారి స్పిరిట్ సైడ్ డెవలప్ అవుతూ ఉంటుంది. స్పిరిట్ సైడ్ ఆఫ్ ప్లానెటరీ చైన్ నాట్ విత్ ద ఫార్మ్ సైడ్. The planetary spirits having governance of the form side are termed cosmocrators or world builders. ఇప్పుడు మనం బిల్డర్స్ అని చెప్పుకుంటున్నాం కదా. మొదటి శ్లోకానికి సంబంధించిన మనం వేర్ వర్ ద బిల్డర్స్ అది కదా, మనం బిల్డర్స్ అనే పదం వాడుకున్నాం కదా మనం. వేర్ వర్ ద బిల్డర్స్, ఈ బిల్డర్స్ ఏంటన్నమాట ఫార్మ్ సైడ్. మనం ఇల్లు కట్టిస్తున్నాం, ఇల్లు కట్టిస్తుంటే అదేంటి ఫార్మ్ సైడ్, అది ఆకారం. దాంట్లో ఉండేది యజమానికి సంబంధించి ఒక విభాగం, యజమాని నివాసం ఉండే బిల్డింగ్ కు సంబంధించి ఒక విభాగం. ఇది ఫార్మ్ సైడ్. ఇది అంటే ఆకారానికి సంబంధించి, బాహ్య ఆకారానికి సంబంధించి బిల్డింగ్. అందువల్ల వాళ్ళు బిల్డర్స్ అంటున్నాం. కాబట్టి బిల్డర్స్ ఏంటన్నమాట ఫార్మ్ సైడ్ ని చూసేవాడు కాదు. ఫార్మ్ సైడ్ వాళ్ళ ద్వారా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే అది వ్యక్తమవుతూ ఉంటాం ఒక్కొక్క రౌండ్కి కొద్దిగా. అంటే మనకి అమావాస్య తర్వాత ఒక్కొక్క రోజు గడిచే కొద్దిగా కనిపిస్తుంటాడు చంద్రుడు. అంటే కొంచెమే ఉన్నాడు చంద్రుడు, మొత్తం ఆ గోళము పూర్తిగా సంపూర్ణంగా ఉంది అక్కడ గోళం. కానీ మనకు కనిపించడంలో, మనం దాని పట్ల మేల్కాంచడంలో కొంచెం అట్లా ఒక్కొక్క రోజుకి ఒక రోజు తిరిగే కొంది ఈ ప్రదక్షిణ క్రమంలో క్రమక్రమంగా 14 రోజులు అయిపోయిన తర్వాత 15వ రోజున పూర్ణిమ పూర్తిగా దర్శనం ఇచ్చింది. అంటే అదేంటనమాట ఫార్మ్ సైడ్. అట్లా ఫార్మ్ సైడ్ ఆ విధంగా మనకి డెవలప్ అవుతూ ఒక్కొక్క రౌండ్కి, అంటే ఒక్కొక్క ప్రదక్షిణకి చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరగడంలో, ఈ పరిభ్రమణంలో ఆ విధమైనటువంటి ఏర్పాటు అలాగా ఉంది, అలా కనపడేటట్టుగా మనకి. అట్లాగే ఇప్పుడు కూడా మనకి బిల్డర్స్ ఏం చేస్తున్నారు, ఫార్మ్ సైడ్ సృష్టి ఇక ప్రారంభించాలి. ఇప్పుడు ప్రళయ స్థితిలో ఉంది. ప్రళయ స్థితిలో పూర్తిగా అమావాస్యగా ఉంది. ఇంకా అమావాస్య తెల్లారి నుంచి పాడ్యమే అంటే కొంచెం తెలవంకలాగా ఉండి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అట్లా కనిపించేటట్టుగా చేయటం అనేది ఈ బిల్డర్స్ ద్వారా జరుగుతుంది. బిల్డర్స్ కూడా ఏంటి చేస్తారు, వాళ్ళు మెడిటేషన్, వాళ్ళు ధ్యానం గమనిస్తూ ఉండడం అంతే. గమనిస్తుంటే అది జరిగిపోతూ ఉంటుంది. But form side, the planetary spirits having governance of the form side are termed cosmocrators or world builders. అంటే ఈ చోటులో రంధ్రాలు తవ్వేవాళ్ళు అని, గోతులు తవ్వేవాళ్ళు, అంటే ఆకారాల కోసం. ధ్యాన బుద్ధ యాజ్ గవర్నెన్స్ ఓవర్ వన్ రౌండ్ ఆఫ్ ఎ ప్లానటరీ చైన్. ఒక్కొక్క రౌండ్ 7 రౌండ్లు అయితే ఒక ప్లానటరీ చైన్ పూర్తవుతుంది కదా. కాబట్టి ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క ధ్యాన బుద్ధ పనిచేస్తూ ఉంటాడు. అంటే ఒకటో రౌండ్కి పనిచేసినటువంటి ధ్యాన బుద్ధ రెండో రౌండ్కి వచ్చేటప్పటికల్లా కొంత డెవలప్మెంట్ వచ్చింది అక్కడ. కాబట్టి దానికి తగ్గ పేరు పెడతాం అక్కడ. ఇప్పుడు ఒకడు అటెండర్గా చేరాడు ఆఫీసులో, క్రమక్రమంగా కొంత సొంత స్వయం కృషితో కొంచెం చదివి డిగ్రీలు హైయర్ స్టడీస్ చేసి
దానికి తగ్గ క్వాలిఫికేషన్ పొందేటప్పుడు కల్లా అతను అటెండర్ నుంచి మామూలుగా అయితే అటెండర్ గానే రిటైర్ అయిపోయేవాడు. కానీ అతను ప్రయత్నం వల్ల ఏమైంది, జూనియర్ అసిస్టెంట్ గా వచ్చాడు గుమాస్తా. ఆ గుమాస్తా నుంచి క్రమక్రమంగా ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా పరీక్షలు, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు కూడా రాస్తూ ఉన్నాడు. దాంతో ఏమయ్యాడు, అక్కడికి వెళ్ళిపోయాడు, ఆఫీసర్ గా అయిపోయాడు. అటెండర్ గా వచ్చినాడు అక్కడ, ఆఫీస్కే ఆఫీసర్ గా ఉన్నాడు. అతని పేరుతో ఆఫీస్ అన్నట్టు అయిపోయింది. ఆఫీసర్ క్యాడర్ లోకి వచ్చాడు. ఎవరు వచ్చారు, వాడే కదా. ఇక్కడ అటెండర్ స్టేజ్ పోస్ట్ లో ఉన్నప్పుడు అటెండర్ అన్నాం, గుమాస్తా పోస్ట్ లో ఉన్నాడు గుమాస్తా అన్నాం. అట్లాగా ఒక రౌండ్కి పనిచేసిన ధ్యాని బుద్ధ ఆ రౌండ్ వరకే అని అంటే అంతవరకు దానికి సంబంధించి ఇక వాడే మళ్ళీ ఇంకో రౌండ్ కూడా అన్నట్టుగా ఉంటుందన్నమాట. కాకపోతే మనం వెసులుబాటుగా చెప్పుకోవడానికి మనకి సౌకర్యం కోసం ఒక్కొక్క రౌండ్ని ఒక్కొక్కడు పరిపాలిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. కాబట్టి 7 ధ్యాని బుద్ధాస్ ఉంటారు. As there are 7 primal Buddhas, there is one Dhyani Buddha for each round. This consideration of the third fundamental proposition of the secret doctrine, although covering such a vast scheme, is not to be regarded as a presentation of the complete evolutionary plan. ఈ ఒక్క దాంట్లోనే మనకి మొత్తం పరిణామ అభివృద్ధికి సంబంధించి ఈ పరిణామానికి సంబంధించిన విషయం ఇవ్వటం కాదు. ఇది ఈ థర్డ్ ప్రపోజిషన్ లో అట్లాగే ఇవ్వలేదు. ఫర్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ ద స్టupendous డెవలప్మెంట్ విచ్ ద డాక్టర్నల్ టీచర్స్ హ్యాస్ నెదర్ కన్సీవబుల్ బిగినింగ్ నార్ ఇమాజినల్ ఎండ్. ఈ సృష్టి అంతా ఏంటి, ఇక ఈ మొత్తానికి సంబంధించి ప్రారంభము లేదు, అంతము లేదు, జరుగుతూ ఉంది. కాకపోతే ఎక్కడికక్కడ మనం చూసినప్పుడు ఇది ప్రారంభం అండి, మనం చూసినప్పుడు అది ప్రారంభం. మనం మొదటి రోజున ఇది అధ్యయనం మొదలు పెట్టుకున్నాం అంటే ఇప్పుడు ఆగస్టు 16, 2020 సంవత్సరం ఆగస్టు నెల 16వ తారీఖు ప్రారంభించాం. అంటే ఇది నిరంతరంగా జరిగేవి. ఇటువంటి మనకి ఇక్కడ ప్రారంభం అని చెప్పి ఆ రోజుకి మనకి గమనికలోకి వచ్చింది. అట్లాగని అప్పుడే ప్రారంభమైందండి, అంతకుముందు లేదు అంటానికి లేదు. ఎందుకంటే మనం ఈ జన్మ వరకే చూసుకుంటాం మన లెక్క, కానీ కొన్ని జన్మలుగా ఈ పని చేస్తున్నాం మనం. కాబట్టి ఇది యాజ్ నైదర్ కన్సీవబుల్ బిగినింగ్ నార్ ఇమాజినల్ ఎండ్. ఇది ప్రారంభము అంతము రెండూ లేని పరిస్థితిగా అలా సాగుతూ ఉంటుంది జన్మల తరబడి. అలాగే సృష్టి అలా సాగుతూ ఉంది. Not even the complete development or unfoldment of man is presented. Moreover, scarcely a hint is given as to the coming future development. Moreover, scarcely a hint is given as to the coming future developmental stage, which would be equivalent to that which is referred to as the 6th race. అంటే ఇప్పుడు 5వ ఉపజాతి నుంచి 5వ మూల జాతిలో 5వ ఉపజాతి జరుగుతుంది, అది అయిపోవచ్చి 6వ ఉపజాతి ప్రారంభం కాబోతుంది. 6 అయిపోయాక 7వ ఉపజాతి అవుతుంది. దాని తర్వాత అప్పుడు 6వ మూల జాతి ప్రారంభం. అప్పుడు ఉన్న డెవలప్మెంట్కి అప్పుడేంటి, ఇట్లాగా మనం
ఈ సమస్త ముందు ఆయన దర్శించడం అనే దాంట్లోకి వస్తున్నాను. స్వసంవేదన అనేది 116లో ఉన్నాడు ఇది. సరే, మనం సంబంధించి చెప్పుకుందాం. స్వసంవేదన. స్వ అంటే సెల్ఫ్, నేను అన్నది ఆర్ ఓన్. సంవేదన అవేర్నెస్, రిఫ్లెక్సివ్ ఆర్ కాన్షియస్నెస్, నాలెడ్జ్ ఫీలింగ్ ఆర్ కాన్షియస్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ ఎరిగిన అప్రమత్తత, సెల్ఫ్ కాన్షియస్నెస్. స్వ అంటే తన గురించి, సంవేదన అవేర్నెస్ తనని తను ఎరుగుట. స్వసంవేదన అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడొచ్చింది మనకి స్వసంవేదన అనేది? ద సెల్ఫ్ అనలైజింగ్ కాన్షియస్నెస్. ద సెల్ఫ్ అనలైజింగ్ కాన్షియస్నెస్ దాన్ని ఏమంటామంటే స్వసంవేదన. సాంస్క్రిట్ వర్డ్ స్వసంవేదన. స్వసంవేదన తనను తాను ఎరుగుట. అదే ఇక్కడ ఎందుకని పరమార్థ సత్య అక్కడ లేదు. వితౌట్ పరమార్థ, పరనిష్పన్న స్థితి అంటే వాస్తవంగా ఏంటి? తనను తాను ఎరిగిన స్థితి, బ్రహ్మానంద స్థితి, పరమానంద స్థితి, పరనిష్పన్న పరినిర్వాణ అన్న. కానీ ఇక్కడ పరమార్థ సత్య, వితౌట్ పరమార్థ సత్య అయ్యేటప్పటికల్లా, వితౌట్ పరమార్థ అనేటప్పటికి అప్పుడు తనను తాను ఎరిగిన, తనను తాను ఎరుగుట అనే దాంట్లోకి రావాల్సి వస్తుంది. దాని గురించి విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది. తన గురించి తను విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది. తానెవరు అన్న విశ్లేషణ. అందువల్ల అక్కడ ఏంటి? ఇది నో బ్లిస్. అక్కడ పరమానందం అనేది లేదు ఇంకా, బట్ సింప్లీ ఎక్స్టింక్షన్. ఇవన్నీ ఏంటన్నమాట? నెమ్మదిగా ఇవన్నీ ఎక్కడికక్కడ నాశనం అయిపోతుంది. నాశనం అంటే ఒకటి ఇంకో దాంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఏది తను చిట్ట చివరికి మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తున్నదంతా చిట్ట చివరి యొక్క స్థితులు. ఇవన్నీ ఎఫెక్ట్స్, ఇవన్నీ దేంట్లో నుంచి వచ్చినాయో దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇదంతా పృథ్వీ తత్వంగా ఉంది, సాలిడ్ గా ఉంది. ఆ పృథ్వీ తత్వం దేని నుంచి వచ్చింది? జలతత్వం నుంచి వచ్చింది. కాబట్టి జలంలో కలిసిపోతుంది. అందుకే జల ప్రళయం అని చెప్పి బైబిల్లో ప్రారంభం. జల ప్రళయంతో ప్రారంభించారు. అక్కడ ప్రళయ స్థితి అక్కడ కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రళయ స్థితి గురించే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా ప్రళయ స్థితితే చెప్పుకుంటూ ఉన్నాము ప్రారంభం. ఎందుకు ప్రళయ స్థితి గురించి చెప్పాల్సి వస్తుంది? ప్రళయ స్థితి అంటే ఉంది ఏమి లేదండి, జల ప్రళయం. ఏమి చెప్తాం? ఇంకా మొత్తం మునిగిపోయి ఉన్నాయి, నీటితో నిండిపోయి ఉంది, జలంతో నిండిపోయింది. జలం తప్ప ఎటు చూసినా కానీ జలమే కనిపిస్తుంది. మహారణం ఎక్కడ జలం తప్ప ఇంకొకటి లేదు. అయిపోయింది. ఇంకేముంది అక్కడ? ఇంకేం చెప్పుకుంటాం దాన్ని? ఇక అక్కడి నుంచి దాని తర్వాత సృష్టి స్థితి అంటే ఆ మన్మంత్రపు ఉషోదయం జరిగిన దగ్గర నుంచి అక్కడి నుంచి చెప్పుకుందాం మనం. ఎందుకు ఇంకా అని అనుకుంటే మనం అక్కడ ఏం జరుగుతుంది? ఈ డీటెయిల్స్ అది అంటే భిన్నత్వం వచ్చేస్తుంది, అనేకత్వం వస్తుంది, రకరకాలు ఏమి వచ్చేస్తాయి. ఉషోదయం అయిందా, సూర్యుని వెలుగు పరుచుకుందా, వెలుగు ఇక్కడ మొత్తం విడివిడిగా అన్ని కనిపిస్తుంటాయి మనకు. దేనికి దానికి విడివిడిగా ఉంటాయి. వాటి గురించి ఎంత చెప్పుకున్నా వేరుగానే. మనం దీంట్లో ఒకటే ఉంది. మనం పూలమాల అల్లిన తర్వాత చెప్పుకుంటే ఆ సూత్రం ఎక్కడ కనిపిస్తుంది మనకి? సూత్రం కనపడుతుంది.
సూత్రం ఉందండి. అది లోపల ఉంది కాబట్టి ఈ పూలన్నీ దానికి అతుక్కుని ఉన్నాయండి అని చెప్పినా గానీ అర్థం కాదు మనం. అది చూడలేదుగా మనం. అది రహస్యంగా ఉంది. చూడలేదు మనం. అట్లాగే ఇదంతా దైవంతో నిండుందండి. ఈ సమస్తం కూడా ఒక దీంతో నిండి ఉన్నది. సమస్తానికి ఆధారమైన వాడితో నిండి ఉంది ఇదంతా. అందువల్ల ఇదంతా కదులుతూ ఉంది. ఒక్కడే తనే పదార్థముగా, తనే చైతన్యముగా ఈ మొత్తాన్ని నడుపుతున్నాడు. అనంటే మనకి ఏమర్థమవుతుంది? అర్థం కాదు. కాబట్టి ప్రళయ స్థితి అనేటప్పటికల్లా ఏంటి? అనేకత్వం లేనిది. ఈ అనేకత్వంగా ఏవేవైతే ఉన్నాయో, ఈ పృథ్వీ తత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఈ 5 రకాలయి వాటితోనే కదా ఈ మొత్తం మనకి కనపడుతున్నాయన్నీ వాటితోనే తయారు చేయబడింది. ఈ 5 అట్లా వేరు వేరుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏమైనాయి మనకి ప్రళయ స్థితిలో పృథ్వీ తత్వం, జలతత్వంలో కలిసిపోయింది. ఇంకా పృథివీ లేదు, సాలిడ్ లేదు ఇంకా. ఘనం లేదు ఇంకా. స్థూలం లేదు ఇంకా. జలమే ఉంది. మరి జలం అట్లాగా ఉండిపోయిందా? జలం వెళ్ళిపోయి అగ్నిలో కలిసిపోయింది. అగ్ని ఒక్కటే ఉందా? అగ్ని వెళ్ళిపోయి వాయువులో కలిసిపోయింది. వాయువులే ఉన్నాయి ఇంకా ఏం లేదు. నీరు ఇంకా మిగతా ఏమీ అక్కడ లేదు. వాయువులు మాత్రం ఉన్నాయి. ఈ వాయువులు ఏమైంది? ఆకాశంలో కలిసిపోయింది. ఆకాశం ఒక్కటే ఉంది. ఆకాశం ఏమైంది? చోటులో కలిసిపోయింది. ఆకాశం కూడా లేదు. అది ప్రళయ స్థితి. ఆ చోటులో ఆమె కునుకు తీస్తూ ఉంది అమ్మవారు. ఇంకేం లేదు చెప్పడానికి ఇక్కడ ఏం లేదు. మొత్తం ఒక్క ముద్దగా అయిపోయింది. ఒక్క ముద్దగా ఎందుకు అయింది? ఒకటే ఒకదాని నుంచి వచ్చింది కాబట్టి. అదే వేరువేరుగా వచ్చినాయి అనుకోండి, అట్లా కలిపినా కానీ దేనికి దానికి సపరేట్గా ఉంటుంది. మనం కలిపినా ఒకవేళ విడివిడిగానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ విడివిడిగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఎందుకని విడివిడిగా ఉండడం లేదు? ఒక దాంట్లో ఒకటి మెర్జ్ అయిపోతున్నాయి, కలిసిపోతున్నాయి, లయమైపోతున్నాయి. ఇలా జలంలో చూద్దామంటే పృథ్వీ తత్వం ఏమాత్రం కనపడదు మనకి. మరి పృథ్వీ తత్వం వేరు, జలతత్వం వేరు అనుకుంటే జలతత్వం ఇది వచ్చినా కానీ ఆ పృథ్వీ తత్వం కొంత దానికి మనకు తెలుస్తూ ఉండాలి. కానీ లేదు అట్లా. అందువల్ల ఒకదాని నుంచే ఇది వచ్చింది అన్న విషయం మనకి మనస్సులో గాఢంగా నాటుకోవడానికి ఇది ఎక్కువ చెప్పి. ఇంకా సృష్టికి సంబంధించిన విషయం తక్కువ చెప్పుకున్నాం అనుకోండి, ఏం పర్లేదు. మనకు ఎదురుగా తెలుస్తూనే ఉంది కదా. కానీ ఇది మాత్రం మనం మర్చిపో. ఇన్ని రకాలు ఎంత భిన్నత్వం ఉన్నా కానీ దాంట్లో ఉన్న ఏకత్వం అది మనకి ఎల్లప్పుడూ గుర్తుంది. అందుకని మనకి సీక్రెట్ డాక్టర్లు కానీ, బైబిల్ కానీ, వేదము కానీ, భాగవతం కానీ, ఎవరైనా కానీ ప్రళయ స్థితి. అట్లాగే మరణానంతరం భాగవతం దేన్ని ఎక్కడ మొదలు పెట్టారు? కృష్ణుడి నిర్యాణం నుంచి మొదలు పెట్టారు. అంటే డెత్ తర్వాత ఏంటి? డెత్ తర్వాత అనేటప్పుడు మొత్తం ఏకమైంది. మళ్ళీ పునర్జన్మ దాకా. అట్లా మనకి ప్రళయ స్థితే మొదట్లో వివరించడం ఉండాలి. ఎందుకు? ఆ ఏకతని మనం అనుభూతి చెందడానికి. ఆ ఏకతను అనుభూతి చెందాము, ఆ బ్లిస్, ఆ పరమానందాన్ని, ఆ పరనిష్పన్న పరనిర్వాణ స్థితిని మనం అనుభూతి చెందితే అదే ఇలాగా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. వాళ్ళ యొక్క ధ్యానం ద్వారా, బిల్డర్స్ ద్వారా ఫామ్ సైడ్, బుద్ధాస్ ద్వారా స్పిరిట్ సైడ్, ఇట్లాగా ఈ రెండు కలిసి ఇక్కడ ఈ సృష్టిలో సాగుతూ ఉంది. ఒక ప్రతి అణువు కూడా ఆ రెండింటితో నిండి ఉంది. పదార్థము, ఆత్మ.
స్పిరిట్ సైడ్, ఫామ్ సైడ్. స్పిరిట్ అండ్ మ్యాటర్తో కలిసి ఉన్నాయి ఏది చూసినా కానీ. ఇప్పుడు ఈ స్పిరిట్కి మూలం ఆ పరమాత్మ తత్వం, ఈ మ్యాటర్కి మూలం ఆ పరమాత్మ తత్వం. అంటే మ్యాటర్ కూడా ఎక్కడ ఉంది? ఆయనలోనే ఉంది. ఆయనలో ఎలా ఉంది? కలిసిపోయి ఉంది మొత్తంగా. ఇట్లాగా విడదీసినప్పుడు అందుకనే ఆయన తాను పెక్కులు కావాలని చెప్పి తాను పెక్కులు అయితే అప్పుడు మ్యాటర్కి మ్యాటర్, స్పిరిట్కి స్పిరిట్ అన్నట్టు వేరువేరుగా ఉంటాయి. అనేక భాగాలుగా ఏర్పడి, అనేక విభాగాలుగా ఏర్పడి, భిన్నత్వము, అనేకత్వము వచ్చి అప్పుడు మనం ఇక్కడ వ్యవహారాలు నడుపుకోవడానికి రకరకాల మాటలు, రకరకాల విషయాలు ఇవన్నీ చేయడానికి, ఒక డ్రామా నడపడానికి వీలు. మొత్తం ఎక్కడున్నాయి? తనలోనే ఉన్నాయి. గ్రంథం మొత్తం ఎక్కడుంది? గ్రంథకర్తలోనే ఉన్నాయి. గ్రంథకర్త అంటే సొంతగా ఏమైనా ఉన్నాయా? ఆయనకు అందుతున్నాయి. గ్రంథకర్తకి అందుతుంటే అవి గ్రంథంగా బయటికి వ్యక్తం చేశాడు అంతే. గ్రంథకర్త సొంతం కాదు ఇది, ఎవరిది సొంతం లేదు ఇక్కడ. అందరము ప్రసారం చేసేవాళ్ళు, ప్రసార మాధ్యమం మనంతా. ఇప్పుడు స్వసంవేదన. స్వసంవేదన is a Sanskrit term that refers to self-awareness or self-consciousness. అంటే తనను తాను ఎదుగుట. స్వసంవేదన అంటే సెల్ఫ్ అనలైజింగ్, విశ్లేషణ. ఎందుకంటే ఈ నేనులు రకరకాలుగా ఉన్నాయి. 3 స్థాయిల్లో మనకు ప్రముఖంగా 3 స్థాయిల్లో కనిపిస్తుంది. దేహాత్మ స్థాయి, జీవాత్మ స్థాయి, తురియాత్మ స్థాయి, మొత్తానికి కలిపి పరమాత్మ స్థాయి. ఎక్కడున్నా కానీ నేనే. ఊరికే మనం ఇట్లా పేర్లు పెట్టుకున్న ఈ స్థితికి తగ్గట్టుగా అలా అన్నాం కానీ ఎక్కడున్నా నేనే. ఎక్కడున్నా అటెండరే. అటెండర్గా ఎవడైతే ఉన్నాడో వాడే ఆఫీసర్గా కూర్చుని ఉన్నాడు అక్కడ. వాడు మారలేదు, వాడికి చుట్టూ ఉన్న పోస్టులు మారినాయి, వాడిని పిలిచే విధానం మారింది. అంటే వాడికి ఏ పోస్టులో ఉన్నాడో ఆ పోస్టు పేరుతో పిలుస్తుంటాం ఎవరినైనా కానీ. కాబట్టి ఆ పేరు, ఆ పోస్టు పేరు మారింది అంతే, వ్యక్తి మారలేదు. అట్లాగే ఇక్కడ నేను అనేది మారలేదు, కానీ ఇక్కడ అటెండర్గా ఉంటాను దేహాత్మను, గుమ్మస్తాగా ఉంటానా జీవాత్మను, కొంచెం ఇంకా పై ఎత్తునకి ఉంటానా అది తురియాత్మ, ఒక ఆఫీసర్ గాను లేదు. ఇంకా ఈ మొత్తం అన్ని ఆఫీసులు కలిపి మెయిన్ డైరెక్టర్ గా గాను, మెయిన్ ఆఫీసర్ ఉంటాడు ఐఏఎస్ ఆఫీసర్ గా, ఒకడు ఈ రాష్ట్రం మొత్తాన్ని పరిపాలిస్తూ ఉన్నవాడు, ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి సంబంధించి ఒక హెడ్ ఉంటాడు. వాడిని పరమాత్మ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగా మరి వీడు ఇక్కడి నుంచి అటెండర్ నుంచి అక్కడ దాకా వెళ్ళాడు టెస్టులు రాసుకుంటూ, వికాసం చెందుతూ ఇలా జరిగింది. స్వసంవేదన గురించి ఇంకొంత మనం చూసుకుంటే, ఎందుకు దీని గురించి ఇంత వివరంగా చెప్పుకుంటున్నాం అంటే ఏకత. ఇక్కడ మనం బలపడితే గాని, ఇక్కడ మనకి స్థిరమైతే గాని, అప్పుడు మనం ఈ వ్యక్తి సృష్టిలో ఇంత అనేకత్వంలో, ఇంత భిన్నత్వంలో, ఎన్నో రకాలైన దీంట్లో ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్న దీంట్లో ఆ ఏకతని మనం అనుభూతి చెందగలుగుతాం. సరే, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Wow. Thank you, sir. Thank you, sir.